ఉంది కూటమి ప్రభుత్వం? బాగానే ఉందండి, చెప్పారు, బాగానే చేశారు, బాగానే ఉంది. భోజనం కూడా ఎంతవరకు అమలైనాయి అన్న? అవన్నీ మనకు తెలియదు. అంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయా మీకు? అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది? నేను రావడం ఇదే రండి, ఎలా ఉంది? బాగానే ఉంది. అన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలైనా ఇప్పుడు దాకా వచ్చినాయి? అన్నీ ఒకటి చేస్తున్నారు, అన్నీ ఒకసారి చేస్తారు నిదానంగా. మీరేమని చేస్తారన్న? ముఠాబేనమ్మా. అన్న ఇది ఫ్రీ ఇసుక దొరుకుతుందా బయట అందరికి? ఫ్రీ ఇసుక ఇసుక ఏం తెలియదు మనకి, ఇసుక మేము ముఠా పని చేసేవాళ్ళం, అది తెలియదు. వాళ్ళు ఇసుకలు వాళ్ళు పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుందా? వస్తున్నా. ఇది ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? ఏం తెలియదమ్మా ఈ లేడీస్కి. మేము ముఠా పనికి వెళ్ళి నైట్ చూసి పొగిలి చదువుతాం, ఇంకా వెళ్ళి ముఠాలను కనుక కూడా తెచ్చిద్దామ్మా. ఇప్పుడు మొత్తానికి ఎలా ఉందన్న ప్రభుత్వం? పర్లేదమ్మా. బాబాయ్ ఇది ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పోతే నేను కష్టపడి 6 ఎకరాల పొలం రుచే బండి దొక్కి 6 ఎకరాల పొలం అనాధీనం భూమి కొన్నా. మా ఆడవాళ్ళు అంకాలు తిరుగుతామని పొదలండి మరి ఉంటే దాన్ని పాస్టర్లు ఆక్రమించి 6 ఎకరాలు కష్టపడి 3 పిల్లలు దాక్కుని నానా బాధలు పడి నానా అది రంగ చనిపోయిన తర్వాత నేను మా ఊరు లేనండి, జూలేరు మాది పొదల దగ్గర. ఆ రుచా బండి కర్ల సుబ్బారావు నాగేశ్వరరావు దగ్గర రుచా బండి లాక్కుని అప్పుడు రంప పుట్టు కట్టెలు తోలేవని సంపాదించుకున్న పాస్టర్లు మొత్తం ఆక్రమించుకున్న నన్ను నాన్నకు బాధలు పెట్టి నాన్నకు హింసలు పెడతాను. పెద్ద కొడుకు చనిపోయాడు, 2 ఆడపిల్లలు ఆ అబ్బాయికి. మా ఆమె చనిపోయింది. ఈ బాధలలో వీళ్ళు నన్ను విధి చేశారు. నేను కష్టపడి సొమ్ము లేకపోయినా అని చెప్పి బాధ. ఇప్పుడు పొలం వాళ్ళే వేసి ఒకసారి నేను పోయిన తర్వాత పొలం మళ్ళీ కేసు అంటే అది అనాదినం ఊరకు సాగు చేశారు అనే పేరు మా ఆడవాళ్ళ పేరుతో ఉంది. కానీ అది కాగితం రిజిస్ట్లు కావాలను లాయర్ని కూడా అడిగాను, కావాలన్నారు. వాళ్ళు కదిలిస్తే ఏమంటారంటే నేను చంపేస్తాం లంజగొడక అది తెలియపరచాలండి. అక్కడ మల్లారమని ఒక వెంకటేశ్వర్లు అతన్ని జోకర్ అంటారులేండి. అతనికి నేను ఎంతో సాయం చేసి ఆలోచనలో నిలబడితే కూడా మా ఊర్లో మరీ ఇదిగా కుట్టుకోవటానికి కూడా 2 ఊర్లు కలిసి చేస్తే అతన్ని కాపాడి లాస్ట్కి అతను ఓడిపోయి ఏడుచుకుంటా వెళ్ళిపోయాడు. అటువంటి టైంలో కూడా నేను సహకరించాను. అటువంటోడు కాటూరు నారాయణ స్వామి కొడుకు చిన్నబాబు ఆ జోకరు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు నూకి అప్పట్లో వయసు ఇవ్వండి. ఏ గవర్నమెంట్ సాయం చేసినా పర్వాలేదండి, వాళ్ళు కొత్త దాని గురించి మనం చెడ్డగా అనుకోకూడదండి. నాకు మళ్ళీ అది కాక 2ది చేతులు నాకు మా అబ్బాయి నాకు 3 కొడుకులండి. నాకు పింఛన్ వచ్చింది, 4 నెలలు ఇచ్చిండ్రు, 5 నెలల పింఛన్ తీసేశారు. ఈ ప్రభుత్వంలో కాదండి, ఎలక్షన్ 4-5-6 నెలలు ఉన్నదన్నగా తీసేశారు. మా అబ్బాయికి జాబ్ అని అన్నది. ఆ అబ్బాయికి జాబు ఆకువీళ్ళు కరెంట్ లైన్ మ్యాన్ అయితే ఆయనకి పెళ్ళయింది, 2 పిల్లలు, వాళ్ళ భార్య భర్తలు అక్కడ బతుకుతుంటారు. నాకు పెద్ద అబ్బాయి చచ్చిపోయింది, 2 ఆడపిల్లలు. పింఛన్ రావాలండి. పింఛన్ లేకుండా నేను బతకలేనండి. 2ది పెట్టుకోలేదండి, అదిగో ఇదిగో అని అంటుండ్రు. అక్కడికి సచివాలయం కాడికి పోతే అది పింఛన్ లేకపోతే బతకలేమండి. అది వాచ్మెన్గా ఈ బొమ్మలు కొన్ని నానా బాధలు పడుతున్నాను నేను. అన్న క్యాంటీన్ బాగానే ఉందండి. మళ్ళీ మనం అన్నాన్ని ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు. అది పరిపాలన అంటే మరి కొద్దిగా ఒక్కోసారి కర్రీస్ బాగుంటున్నాయి, సరే ఒక్కోసారి ప్రభుత్వం ఏముంది అన్నీ మనం చెప్పవసరం. అది మన జగన్ వల్ల ఇప్పుడేముంది, ఒకటి అందితే ఒకటి అందట్లా, సరిగ్గా పట్టించుకోవట్లా. అది లేవు, రాలా, మాకు మటుకు రాలా. పర్వాలేదు, ఒకసారి బాగుంటుందో ఒకసారి బాగుండట్లేదు. అది మేము అమ్మాలి పని చేస్తాం. ఫ్రీ ఇసుక అని చెప్పేసి అన్నాను కదా, అది అందుతుందా మరి?
ఫ్రీ ఇసుక ఇసుక అవి అంటే వచ్చే వరకు వస్తుంది రాని వరకు రావట్లేదు అది చెప్పలేము అది